లేవండి ముందు, లేవండి. వెళ్ళవయ్యా వెళ్ళు. ఇంకా ఏంటి నించున్నారు, వెళ్ళండి. ఏ వెళ్ళమంటుంటే అలా నించున్నావేంటి? అంటే ఎలా వెళ్ళాలా అని. ఎలా వచ్చావో అలా వెళ్ళు, వెళ్ళు, వెళ్తా వెళ్తా వెళ్ళు. అయ్యో, మళ్ళీ ఏంటి? ఖుషి వస్తున్నట్టుంది. ఇప్పుడు తను అడిగితే ఏం చెప్పాలా అని. ఆలోచిస్తున్నావా? ఎందుకు ఆలోచించడు, చెప్పేస్తాను. హే, ఏమని? బాత్రూంలో మీ అమ్మతో పాటు ఉన్నారని. ఇలాగే చెప్తావా? చెప్తాను. ఏ ఆగు. ఏంటి అలా చూస్తున్నావు? వేడిగా ఉంది. నీకు వేడిగానే ఉంటుంది, నాకు కంగారుగా ఉంది. ఇలా ఇరుక్కుపోయానేంటా అని. నాన్నా, ఏంటమ్మా ఇది? అసలేం జరిగిందమ్మా? చెప్పమ్మా. కీర్తి, ఏమైందమ్మా? అసలెందుకింత దారుణానికి ఒడిగట్టావమ్మా? హరీష్ నన్ను అవమానించాడు నాన్న. ఏంటమ్మా నువ్వు అనేది? నన్న మాటలు విని గుండె పగిలిపోయింది. నాకు బతకాలనిపించట్లేదు నాన్న. కీర్తి, ఈ నిర్ణయం తీసుకునే ముందు నీకు నీ తండ్రి గుర్తుకు రాలేదమ్మా? చెప్పాను కదమ్మా, అక్కడ నీకే సమస్య వచ్చినా మన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని. వాడికంటే నువ్వు అక్కర్లేదేవమ్మా, కానీ నీ తండ్రికి నువ్వు కావాలమ్మా. బిడ్డలు పుట్టేదాకా తల్లి కడుపులో ఉంటారు, కానీ ఆడపిల్లలు పుట్టాక తండ్రి గుండెల్లో ఉంటారమ్మా. నీకేమైనైతే ఈ గుండె ఆగిపోతుందమ్మా. వాడికి నీ విలువ తెలియక అలా మాట్లాడాడమ్మా. అయినా నేనందుకే అన్నాను కదమ్మా, అలాంటి అలగ జనాలతో సంబంధాలు వద్దన్నది. వాళ్ళందరూ తేనె పూసిన కత్తులమ్మా. పైకి ప్రేమగా నటించి గొంతుకొస్తారమ్మా వాళ్ళు. మేం కన్నవాళ్ళం కదమ్మా, కఠినంగా ఉంటాం. మిమ్మల్ని కాపాడుకోవాలి కాబట్టి. పదమ్మా. అసలు అర్హత లేని వాడిని పెళ్లి చేసుకుని తప్పు చేశావు. నువ్వు కాదమ్మా ఏడవాల్సిందే, వాడు. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. పదమ్మా.
చన్నాళ్ళకి కదా. రండి కూర్చోండి. ఆ, ఆ, పర్లేదు తులసి, పర్లేదు. ఆ, పగలైనా సరే ఖుషీని పంపించేసి బాగానే ప్లాన్ చేసావు. అన్నయ్య వదినల ప్రాబ్లం సాల్వ్ అయింది కదండి. ఆ, ఇప్పుడు ఆనందంలో ఉన్నాయి కదా నన్ను పిలిచు. అవునండి. వదిన అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి ఇక మీరు కూడా నిజం చెప్పేయాలి. నిజం చెప్పడం ఏంటి? అదే నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం ఇంట్లో చెప్పేస్తే బెటర్ అని. ఏం మాట్లాడుతున్నావు తులసి? వదిన కడుపులో బిడ్డని కాపాడడానికే కదా మీరు ఇంట్లో అబద్ధం చెప్పింది. ఆ, అవును. మరిప్పుడు వదిన అత్తారింటికి వెళ్ళిపోయాక ఇంకా ఏ అబద్ధం నేనెందుకు మోయాలి? ఆ, అంటే ఇది చెప్పడానికా నన్ను పిలిచింది? అవును, మీరేమనుకున్నారు? వాళ్ళిద్దరూ కలిసిపోయిన ఆనందంలో నేను చెప్పిన ఆనందాన్ని నిజం చేయడానికి పిలిచావేమోనని నేను ఊహల్లో తేలిపోతున్నాను. అది నిజం చేయాలన్నది మీరు మర్చిపోతే బెటర్. ఇదిగో నువ్వే మనసు మార్చుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. ఇంతకీ మీరు ఆ విషయాన్ని ఇంట్లో చెప్తారా లేదా? అసలు ఎలా చెప్తాను తులసి? ఇప్పటికే కీర్తిని అత్తారింటికి పంపించామన్న విషయం తెలిస్తే నాన్న ఎలా రియాక్ట్ అవుతాడోనని కంగారు పడుతున్నాను. ఇప్పుడు నీ ప్రెగ్నెన్సీ కూడా ఫేక్ అని తెలిస్తే మనకి ఫస్ట్ శత్రువు మా అమ్మే అవుతుంది. అలా అని ఎంతకాలం దాస్తాం? అది నాకు కూడా తెలియదు తులసి. ఇప్పుడు చెప్తే క్షమిస్తారేమో కానీ ఇంకా ఆశలు పెంచేసి నా కడుపున రేపు వంశాంకురం పుడతాడని, వారసుడొస్తాడు అని కలలు కంటున్న వాళ్ళకి మనవుడో మనవరాలో పుడతాడని ఎదురు చూసే టైంకి ఇదంతా అబద్ధమని తెలిస్తే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.